నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, ఈరోజు మన వీడియో ఏంటి అంటే నిద్ర లేవగానే ప్రతి ఇల్లాలు కూడా ఖచ్చితంగా చేయవలసిన పనులు ఏంటి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకోబోతున్నాము. ఈ వీడియో ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ముఖ్యంగా ఎవరైనా కూడా సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేసినట్లయితే చాలా శుభప్రదం. ముఖ్యంగా ఆడవాళ్ళు మరింత ముందుగా లేవడానికి ట్రై చేయాలి. నిద్ర లేవగానే రెండు అరచేతులు కూడా చూసుకొని, మనకి ఆల్రెడీ మీకు ఒక షార్ట్ వీడియో పెట్టాను కదా, అరచేతులు చూస్తూ లక్ష్మీదేవిని ఎలా ప్రే చేయాలి అనే ఆ స్తోత్రాన్ని పారాయణ చేసుకోండి. తర్వాత గాజులు చూసుకోవాలి. మనము ప్రతిరోజు కూడా నార్మల్గా గాజులు ఉంటాయి కదా ఆడవాళ్ళకి, ఆ గాజులు దర్శనం చేసుకొని తర్వాత తాళిబొట్టుని రెండు అరచేతుల్లోకి కూడా తీసుకొని, సో సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి గౌరీ నారాయణి నమోస్తుతే అంటూ అమ్మవారిని తలుసుకొని దుర్గాదేవిని, సో మీరు అరచేతులు చూసి స్తోత్ర పారాయణ చేయడానికి రాని వాళ్ళందరూ కూడా 3 సార్లు జై వినాయక అలాగే జై దుర్గామాత అని మూడు సార్లు చెప్పుకున్నట్లయితే సరిపోతుంది. ఓకేనా? తాళిబొట్టు చూసుకొని మొదటగా మాంగళ్యానికి నమస్కారం చేసుకోవాలి. మాంగళ్య దర్శనం చేసుకోవాలి. అరచేతులు దర్శనమైన తర్వాత ప్రతి ఇల్లాలు కూడా మాంగళ్య దర్శనాన్ని చేసుకొని మన కోరికలన్నీ కూడా అమ్మవారికి ఆ రోజు భర్త పిల్లలు అందరూ కూడా బాగుండాలి, అలాగే మీ కోరికలు ఏముండాయి, ఈ రోజు ఏమేమి చేయాలనుకుంటున్నారు అన్నింటిలో కూడా ఆ మాంగళ్య దేవతని ప్రార్థన అనేది చేసుకోవాలి. ఇదే మీరు అర్లీ మార్నింగ్ నిద్ర లేచినట్లయితే, ప్రతిరోజు కూడా అర్లీ మార్నింగ్ నిద్ర లేచే అలవాటు ఉన్న వాళ్ళైతే యూనివర్స్ని, ఇవన్నీ కూడా శాస్త్రీయంగా మీరు అన్ని జరిగిన తర్వాత సాంప్రదాయబద్ధంగా మీకు ఏదైనా బలమైన కోరిక ఉంటుంది కదా, యూనివర్స్ని తలుచుకొని మీ కోరిక అనేది జరిగిపోయినట్లు ప్రతిరోజు కూడా మీరు ఆ టైంలో, సో మీరు ఆ టైంకి స్నానం చేయకపోయినా బ్రష్ చేయకపోయినా కూడా టైం అనేది మనకి ఇంపార్టెంట్. అర్లీ మార్నింగ్ నిద్ర లేచిన వాళ్ళందరూ కూడా మీరు మార్నింగ్ లేవగానే యూనివర్స్కి థ్యాంక్స్ అని ప్రతిరోజు చెప్పుకున్నట్లయితే, సో అదైతే చాలా మంచి ఫలితం అనేది తప్పకుండా వస్తుంది. ఇదైతే మొదటి పాయింట్. కాళ్ళు, మనము ఇవన్నీ కూడా మొదటిగా చెప్పిందంతా కూడా మీరు మంచం పైన ఎక్కడ నిద్రపోతూ ఉంటే అక్కడే చేసుకోవాల్సింది. తర్వాత మంచం పై నుంచి కాళ్ళు కింద పెడతాం కదా, అది డైరెక్ట్గా నేల పైన కాకుండా మన కాళ్ళు ప్రతి బెడ్రూమ్లోనూ మ్యాట్స్ అనేవి ఉంటాయి కదా, ఆ మ్యాట్స్ మీకు అందుబాటులో ఉంచుకోండి. మీరు రాత్రి నిద్రపోయే ముందే దాన్ని అందుబాటులో, అంటే మీరు కాళ్ళు కింద పెట్టగానే మ్యాట్ పైన పెట్టాలి. అలా అరేంజ్ చేసుకొని మ్యాట్ పైన కాళ్ళు మొదటగా పెట్టి, తర్వాత ఒక 4 అడుగులు ఉత్తరం వైపు, అలా ఇంకో 4 అడుగులు తూర్పు వైపు వేసి, తర్వాత మీరు నార్మల్గా చేసే పనులన్నీ కూడా చేసుకోవాలి. ఇదైతే మనకి సెకండ్ పాయింట్. ఇక థర్డ్ పాయింట్ విషయానికి వస్తే, స్త్రీలు ఇంకా ఇవన్నీ జరిగిన ఈ 2 పాయింట్లు అయిన తర్వాత 3వ పాయింట్లో, స్త్రీలు భార్యాభర్తలు ఏకాంతంగా గడిపిన రోజుల్లో అయితే తప్పనిసరిగా మీరు మార్నింగ్ లేవగానే డైరెక్ట్గా స్నానం చేసిన తర్వాతే, అది కంఠ స్నానమా శిరస్నానమా అనేది మీ ఇష్టం, మీ సౌకర్యాన్ని ఆరోగ్యాన్ని బట్టి చేసుకోండి. అలా స్నానాన్ని ఆచరించిన తర్వాతే మీరు స్టవ్ అనేది కూడా తాకాలి. అలాగే మనం ఇల్లు క్లీన్ చేసే చీపురును కూడా స్నానం చేసిన తర్వాతే తాకాలి. సో ఈ సూత్రాన్ని పాటించినట్లయితే తప్పకుండా రోజు రోజుకి దినాభివృద్ధి అనేది తప్పకుండా జరుగుతుంది. మన 4th పాయింట్, ఇక మనము స్నానం ఆచరించిన తర్వాత ముగ్గు వేసుకోవాలి. ప్రతి ఇంటి ముందు కూడా ముగ్గు వేసుకోవాలి. ముగ్గు ఎక్కడ వేయాలి? సో మీ ఇల్లు పెద్దగా ఉంది, మెయిన్ గేట్ కొంచెం దూరంగా ఉంటుంది, అలాగే అక్కడ వేసుకోవాలా, లేదంటే ఇప్పుడు అపార్ట్మెంట్లు ఉంటాయి, ఎక్కడ ముగ్గు వేస్తే మీకు లక్ష్మీ కటాక్షం, అలాగే కంపల్సరీ వేయాల్సిన ప్లేస్ ఏది అంటే ఇంటికి మెయిన్ డోర్ ఏదైతే ఆ డోర్ ముందు భాగంలోనే డైలీ ముగ్గు మాత్రం మెయిన్ డోర్ ముందే వేసుకోవాలి. లేదు మీకు అక్కడ వేయడానికి కూడా అపార్ట్మెంట్ చాలా చిన్నగా ఉంది ప్లేసు, డైలీ ముగ్గు వేసుకోవడానికి మాకు అంత సౌకర్యం లేదు అనుకునే వాళ్ళందరూ కూడా మీరు పూజా మందిరం ముందైనా కూడా ముగ్గు అనేది తప్పనిసరిగా వేసే తర్వాతే మీరు దీపారాధన అనేది చేసుకోవాలి. అన్ని చేసిన తర్వాత మళ్ళీ మనకి కొంచెం ఫీలింగ్గా ఉంటుంది, ఫ్రెష్గా స్నానం చేసిన ఫీల్ అనేది తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా మళ్ళీ కాళ్ళు చేతులు కడుక్కొని మీరు తర్వాతే దీపారాధన అనేది చెయ్యండి. వీటికంటే ముందుగానే కుంకుమ ధారణ అనేది స్నానం చేసిన వెంటనే మనం కుంకుమని ధారణ చేసుకోవాలి.
ఇక మన నెక్స్ట్ పాయింట్ విషయానికి వచ్చినట్లయితే మనం స్నానం అంతా అయిన తర్వాత దీపారాధన చేసే ముందు ఇల్లన్నీ కూడా క్లీన్ చేసింటాం కాబట్టి తప్పనిసరిగా మీకు ఆల్రెడీ ఒక స్ప్రే కొట్టండి ఇంట్లో అని చెప్పాను కదా. సో పన్నీరుతో చేసుకున్న స్ప్రే, సుగంధ పరిమళాలు అన్నీ కూడా అందులో ఉండేలాగా ప్రతిరోజు కూడా మీరు లక్ష్మీ కటాక్షం కావాలి అని కోరుకునే ప్రతి ఇల్లాలు కూడా ఇల్లు శుభ్రం చేసుకొని మనం శుభ్రంగా ఉండి ఆ స్ప్రే అనేది ఇల్లంతా కూడా కొట్టి తర్వాత మీరు దీపారాధన అనేది చేసుకోండి. ఆ మీరు ధూపం వేసినప్పుడంతా కూడా 2 లవంగాలు ధూపంలో వేసినట్లయితే సో నెగటివ్ ఎనర్జీ, లక్ష్మీ కటాక్షానికి లవంగాల రెమెడీ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. రెమెడీ ఎలా పాటించాలి అనేది మన సెకండ్ ఛానల్లో చెప్పాను కదా వీడియో. సో ఆ వీడియో ఈ లింక్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను, తప్పకుండా ఫాలో అవ్వండి. అద్భుతమైన ఫలితం తప్పకుండా కలుగుతుంది. అలాగే మీరు మార్నింగ్ టైంలో కూడా కంపల్సరీ ఇంట్లో మీరు ఫోన్ లో పెడతారా లేదా టీవీలో పెడతారా లేదా మీరే పాడతారా అనేది స్తోత్ర పారాయణ అనేది మీ చెవులకి వినపడాలి. ఇల్లంతా కూడా ఒక దైవికమైన క్లైమేట్ అనేది ఏర్పడాలి. అంత పవిత్రంగా ఆ టైంలో మనం ఇవన్నీ పాటించిన వాళ్ళు స్తోత్ర పారాయణ ఇంట్లో ప్లే చేసి లేదు మీరు స్తోత్ర పారాయణ చేసినా కూడా అత్యద్భుతమైన ఫలితం అనేది తప్పకుండా కలుగుతుంది. అలాగే మీరు స్తోత్ర పారాయణలో విష్ణు సహస్రనామాలు కానీ, లలితా సహస్రనామాలు కానీ, లక్ష్మీ అష్టోత్తరాలు కానీ ఏవైనా కూడా ప్రతిరోజు ప్లే చేసేది ఇంట్లో ప్లే చేయండి. అవి చాలా మంచిది. ఇంకా అలాగే దానికంటే ముఖ్యంగా మీరు లక్ష్మీ కటాక్షం కావాలి అని కోరుకునే వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా రోజు దీపారాధన చేసే టైంలో కానీ లేదంటే ఈవినింగ్ టైంలో కానీ లక్ష్మీదేవికి సంబంధించిన అష్టోత్తరాలు కానీ లేదంటే అష్టకం కానీ లేదంటే కనకదార స్తోత్రం కానీ మీకు ఈజీ మెథడ్లో ఏది వీలైతే అది లక్ష్మీదేవికి అంటే ప్రత్యేకంగా లక్ష్మీ కటాక్షం కావాలి అని కోరుకునే వాళ్ళు ఈ ఐత్రాలు పాటించి ఆ స్తోత్ర పారాయణ అనేది ప్రతిరోజు చేసి అమ్మవారికి ఒక్క బెల్లం ముక్క ఉంచినా కూడా చాలు, అమోఘమైన లక్ష్మీ కటాక్షం తప్పకుండా కలుగుతుంది. సో ఇదండి ఈ రోజుటి వీడియో. ఈ వీడియో అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ప్రతి ఇల్లాలు కూడా పాటించినట్లయితే తప్పకుండా అద్భుతమైన లక్ష్మీ కటాక్షం మీ సొంతం అవుతుంది. రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.